కానీ వాళ్ళు అక్కడే కాకుండా బయట ప్రైవేట్ హాస్టల్ దగ్గరగా 100 ఉన్నాయి. చుట్టుపక్కల జనాలందరూ కూడా అక్కడ వాళ్ళకున్న 100 గజాలు 500 గజాల్లోనూ బిల్డింగ్లు కట్టేసి ఆడపిల్లల హాస్టల్ అని మగపిల్లల హాస్టల్ అని ఇచ్చేసారు. వాళ్ళు అట్లా తిరిగేటటువంటి వాళ్ళ కోసం అక్కడ బార్బర్ షాపుల దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ల దగ్గర నుంచి కొన్ని ఊరు మాత్రం పల్లెగానే ఉంది అంతే. కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఉన్నాయి. చాలా మందికి ఉపాధి. రేపు ఇక్కడ జరిగేది అదే. అది విజ్ఞాన్ దగ్గర నేను బయట గమనించిందే. రేపు ఇక్కడైనా అంతే ఉంటది. కాకపోతే ఆ ప్రాంతం డెవలప్ అయిపోవాలి కదా. ఏం డెవలప్ అవుతుంది అక్కడ? ఎప్పటిది విజ్ఞాన్ యూనివర్సిటీ, కానీ అది అక్కడ వరకే పరిమితం అవుతుంది. మరి అదే కదా. ఇప్పుడు ఆల్రెడీ విట్ వచ్చింది సార్. మరి కానీ విట్ వచ్చినా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏం రాలేదు మరి చుట్టుపక్కల. ఇంకా అవి కూడా రానియట్లేదు వీళ్ళు. అది ఇంకొంచెం నాశనం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రైవేట్ బ్యూటీ పార్లర్ లో బార్బర్ షాప్ లో ఏం లేవు అక్కడ విట్ దగ్గర. లేదంటే అమృత్ యూనివర్సిటీ ఏం రాలేదు. అంటే దానికి ప్రాబ్లం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ బయట ప్రైవేట్ భూమి ఉంటది, కొనుక్కుంటారు అమ్ముకుంటారు. అక్కడంతా గవర్నమెంట్ భూమి. ఇప్పుడు వీళ్ళు ప్లాట్లు ఇచ్చాక రేపు పొద్దున అందులో కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు బిగిన్ చేశారు కదా ప్రైవేట్, అవి పూర్తి అయితే అప్పుడు కాస్త ఉంటాయి. కానీ ఆ విట్ పక్కన ఇస్తారని గ్యారంటీ ఏముంది? విట్టోడితో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఆ యూనివర్సిటీల మీద కంట్రోల్ లేదు. విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ వీటి మీద వాళ్ళ రూల్ ఏంటో తెలుసా? మీ పిల్లలు డే స్కాలర్స్ కింద నాట్ అలౌడ్, మస్ట్ అండ్ షుడ్ హాస్టల్.